ఛాలెంజ్ సాక్షి పేపర్ కానీ ఈ సాక్షి యాజమాన్యం కానీ మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశానండి, మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలకు నేను దిగల. మీరు మీరు ఎవరైతే హక్కును చేర్చుకున్నారో అతను మిమ్మల్ని మీ భార్యని ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా మీరు పార్టీలో చేర్చుకున్నారు. నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఖండించా వైసీపీలో ఉన్నప్పుడు కూడా. అది నా క్యారెక్టర్, నేను క్యారెక్టర్ వదులుకోను అసలు ఎవరి కోసం. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషిగా పుట్టాక దినం గడితే లెక్క తనం గడవాలి. సాక్షి రాసింది ఈ తప్పుడు రాతలు కాదా అని అడుగుతున్నా. సాక్షికి బహిరంగ ఛాలెంజ్. నువ్వు కనుక నేను ఎయిర్పోర్ట్ టెండర్ కనుక నేను ఎవరికైనా కంపెనీకి ఇమ్మని కానీ, నేనైనా పైరువీలు చేస్తే కానీ, ఎవరైనా 133 kV సబ్స్టేషన్ కట్టుకునే దగ్గరికి వెళ్ళో ఇంకోటి దగ్గరికి వెళ్ళో డబ్బులు అడిగింది కానీ, గతంలో మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నా ప్రత్యర్థి ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని, ఎలక్ట్రికల్ ఆపరేటర్ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర కూడా 7 లక్షలు వసూలు చేసిన పరిస్థితి కానీ, నేను 24 మందికి అధికారంలోకి వచ్చినాక ఫ్రీగా ఇచ్చా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఈ సాక్షికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు ఈ పేపర్ని ఎలా ఇసురుతున్నానో అలా రాజీనామా చేసి పడతాను నా పదవికి. పిచ్చివాగుడు పిచ్చిరాతలు మాని నిజం మాట్లాడు. నేను మాట్లాడిందని కట్టుబడి ఉంటాను. నేను వెనక్కి వెళ్ళను. అసలు నేను చెప్పింది ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీట్ ఏదైనా ఉంటే అది గన్నవరం, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ గుడివాడ. అంతే తప్ప అలాంటి సీట్లో ప్రతిష్టాత్మక సీట్లో నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రాని పార్టీ ఎలా అవుతారని అడిగా. అది మీకు చూపించమంటే చూపిస్తే మీరు చూసారో చూడలేదా దయచేసి చెప్పండి. మీ టైం కూడా వేస్ట్ అయింది కానీ మీరు అయ్యాయి రాయిట్లా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు మీరు నభూతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పారు. ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అర్ధరాత్రి పూట 11:30 కాడి నుంచి 5:30 వరకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే మీరు నిరాజనలు పట్టింది మీరు అని చెప్పి ఎదురున్న కార్యకర్తలని. అది అట్లాంటి ర్యాలీ భవిష్యత్తులో నభూతో నభవిష్యత్ ఇక ఉండదని కూడా చెప్పాను నేను. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పా. ఎస్, దట్ ఈస్ మై రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నేను ఫస్ట్ చెప్పింది బాబు ఎంటర్ప్రైజెస్. మీ కాగితాలు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసి కరెక్ట్గా చేయండి. బాబు ఎంటర్ప్రైజెస్ అనేది వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడు కడియాల సతీష్. నేను వైసీపీలో పనిచేసి వచ్చాను, నాకు తెలిసినంతగా ఇంకోటి తెలియదు. ఆ కడియాల సతీష్ అనే వైసీపీ నాయకుడు, అంపాపురం మాజీ సర్పంచి, ముఖ్యమంత్రి గారి స్వేరింగ్ ఫంక్షన్కి గన్నవరం వేదిక అయితే అసలు నేను ఎవరి మీద పోటీ చేశా? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నత నాయకుడే కంటతడి పెట్టి, ఆయనతోనే కంటతడి పెట్టించిన అభ్యర్థి మీద పోటీ చేశాను నేను. ఈ బాబు ఎంటర్ప్రైజెస్ అనేది ఎవరిది? ఈ తోలిందేమో ఈ మట్టి మశానాల జోలికి నేను వెళ్ళను అసలు. మీరు ఇప్పటికైనా మీకు కూడా తెలుసు నేను అటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటానండి. మట్టి మొత్తం ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో మొన్న 12 సంవత్సరాల తర్వాత ఇళ్ల స్థలాలకి పొలాలకి. కానీ కడియాల సతీష్ బాబు, వీరమాచరణి శివరావు, నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్, డైరెక్టర్, ప్రమోటర్స్ ఆఫ్ బాబు ఎంటర్ప్రైజెస్. వీళ్ళకి 8 కోట్ల రూపాయలు చెక్కు. సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమం, ప్రభుత్వ వ్యతిరేకంగా నేను మాట్లాడానా? అంటే కార్యకర్తలు బాధ, పార్టీ బాధ ఒకటి కాదా? రెండు వేరువేరుగా ఉంటాయా? నాకు తెలియదు. మరి కార్యకర్తలే అల్టిమేట్గా పనిచేసేది కార్యకర్తలే. మేము జైలుకి వెళ్ళాం, పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు మేము జైల్లో, నేను సందీప్ లాంటి వాళ్ళకి 20 మంది కుర్రాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళామని మా బాధలు ఏంటంటారా బాబు అని వాళ్ళు వచ్చి, విజయ డైరీలో ఏదో స్కీమ్ జరుగుతుందని చెప్పి కొంతమంది వచ్చి నాకు లేఖలు ఇచ్చి, ఆ రోజు నాకు ఈ పంచాయతీ ఏంటి, చంద్రకాంత్ పార్టీ ప్రెసిడెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతను ఉద్యోగం మానుకున్నాడు. అతను లోకేష్ బాబు కూడా చెప్పాడు ఎయిర్పోర్ట్లో. నాకు చెప్పేదే ఉంటుంది. కార్యకర్తలు నాకు వచ్చేప్పటికి ఎవరికి చెప్తారు? కార్యకర్తల సమావేశం పెట్టి సుస్పష్టంగా మాట్లాడుకుందామని కూడా చెప్పాను. నేనేం మీడియా సోదరులతో నేను మాట్లాడింది కాదు. నేను మీడియా అక్కడ మీడియా కూడా నాకు తెలిసి మా గన్నవరంలో ఇప్పుడు వచ్చే 1-2 ఛానల్స్ వాళ్ళు బుధవారంలో పిఏసిఎస్ ఓపెనింగ్కి నెట్టో రఘురాం గారు నేను ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అది. దాంట్లో అదొకటి చెప్పా. 2 బాపురుపాడులో దాని మీద చంద్రకాంత్ అనే అతను వాళ్ళ రిపోర్టు, కాల్ లిస్టులు ఇవన్నీ కార్యకర్తలు ఇస్తున్నారు తెచ్చి. ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీతో ఎవరు టచ్లో ఉన్నారు, వంశీ అనుచరులతో టచ్లో ఎవరున్నారు, రంగా అనేతతో టచ్లో ఎవరున్నారు, ఎన్నికలైనా కూడా అసలు ఇవన్నీ ఎందుకు సూటిగా స్పష్టంగా ఉంటుంది. 5 సంవత్సరాల కాలం విజయ డైరీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉంచాడు? అదే చెప్పాను మొన్న మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి నేను సంక్రాంతికి ఇచ్చారు ఈ జిల్లా మంత్రులు, నువ్వు ఇంకా ఆడమాటలేని వాళ్ళనే కంటిన్యూ ఆ బూతులు ఇట్టామని చెప్తే నీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయితే
నువ్వు తక్షణం ఆలోచించుకోవే బాబు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి కూడా హితో పలికా. 3 ఎయిర్పోర్ట్ మాట్లాడుతున్నా, ఎయిర్పోర్ట్ మీరు వేస్తున్నారు. ఎస్, నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను కాదని నేను అంటలేదే. నేను ఒకటి పొద్దునోడు మాట్లాడి సాయంత్రం ఒకటి మాట్లాడే పొద్దునోడు మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు. ఎస్, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను మొన్న వెళ్ళినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేంటి, 2 పార్లమెంట్ సభ్యులు అడిగారు అంతకుముందు ఎంత కాంట్రాక్ట్ అని. బందర్ పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అడగండి వెళ్ళి. నేను అడిగాను అవునా, కానీ అక్కడ మీడియా లేదు. నేను బయటకు వచ్చినాక అడిగాను అవును. ఎందుకు అడిగానంటే నేను ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో పార్టీకి వ్యతిరేకమో పాసిఫిక్ ఆనందం పొందే వాళ్ళకి నేనేం చేయలేను. కానీ ఒకవేళ నాకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే నేను విప్పుగా ఎందుకుంటా? నేనే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఒకవేళ నాకు అంత ఇబ్బంది ఉంటే నేను రాజకీయాలు మానేస్తా తప్ప నేను ఇలాంటివి నేను గతంలో ఒకసారి ప్రూవ్డ్ రికార్డ్ నాది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి అతనితో కలవమని చేతిలో చెయ్యేస్తే నేను చెయ్యనక్కలాక్కున్నా. కనకదుర్గందల గుడి దగ్గర వాళ్ళు ఉన్న మల్లాది విష్ణు గారు కానీ జోగి రమేష్ అనే అతను కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్న వాళ్ళందరూ పిలిస్తే కొంపలారు కూడా అరుతున్నారు, ఎందుకు బాబు వస్తున్నారు ఉండమని వెళ్ళా. వెంకట దగ్గర ఏం ఆలోచించావు నీ స్థాయి తగ్గించుకోబో పద్దాక నువ్వు నన్నేం చేద్దాం అనుకో చెప్పు తప్ప ఇట్లాంటి కార్యక్రమం పెట్టబాకమని చెప్పా. అంత సూటిగా సుస్పష్టంగా మాట్లాడే మనిషిని నేను. అలాంటిది నేను ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికో వస్తే నేను పట్టించుకునేవాడిని కాదు. ప్లస్ 2 ముఖ్యమైన విషయం ఏంటి, 80% 300 crores ఏంటి, 20% 206 కోట్లు ఏంటి. అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి, వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటని నా ప్రత్యర్థి పేరు ఇన్నిసార్లు కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. మొన్న కూడా మీటింగ్లో అదే చెప్పా. అంటే నేను పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది నొప్పి. ఎస్, ఇప్పుడు విజయ డైరీని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదిగోండి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. నేను అమెరికాలకు ముందు తెచ్చి ఇచ్చారు. ఆరెవరు ఎండీకి ఏఎండి డైరీ ఎండీ అంటారు, అతనికి ఇవ్వండి అండి మీరు కంప్లైంట్ అని. డైరెక్టర్లో పాలకేంద్రంలో సర్పంచ్లు తీసుకొచ్చి వీళ్ళు ఎట్టా దుర్వినియోగం చేస్తున్నారు, మీడియాకి ఎలాంటి యాడ్లు ఇచ్చారు, ఏ మీడియాకి ఎంత యాడ్లు ఇచ్చారు అంటే మీడియా చెప్పడం నా అభిమతం, నా మతం కాదు. కానీ వాళ్ళు ఇచ్చిన పేపర్లు ఇవి యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి రైతులు దుర్వినియోగం అవుతుంది, అది దుర్వినియోగం అవుతుందని వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు రాజీనామా చేసుకుంటారో చేస్తారో ఏం చేస్తారో